విన్నారు కదా? ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో అంటే మనం ముందు చూపించిన దాంట్లో చికిరి, ఇప్పుడు మనం ఏం చూసాము అంటే యేసయ్య. అంతే. ద ఓన్లీ డిఫరెన్స్ ముందున్న వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే ముందున్న దాంట్లో చికిరి చికిరి అనేది రిపీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే యేసయ్య యేసయ్య రిపీట్ అయింది. మనకు పదాలే గనక ప్రాబ్లం అయితే చికిరి చికిరిలో గనక యేసయ్యను పెడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీన్నేమో చికిరి చికిరిని సినిమా పాట అన్నాం, సినిమా కల్చర్ అన్నాం, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాం. కానీ దీన్ని మాత్రం ఏమని పిలుస్తున్నాం? వర్షిప్. ఒకవేళ ఇది వర్షిప్ అయితే చికిరి చికిరి సాంగ్ కూడా వర్షిప్పే. ఒకవేళ ఇది ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దావీదు ఆరాధించినట్టుగా ఆరాధించడం అయితే ఈ పాట వీళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. మనకు పదాలు ప్రాబ్లమా? యేసుప్రభు ఏమంటాడు అంటే సమరయ స్థితిలో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాడు అంటే, అయ్యా మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, అయితే నీవు యూదయలో యెరూషలేములో ఆరాధించాలని చెప్తావు, కానీ ఎక్కడ ఆరాధించాలని తను అడిగినప్పుడు యేసుప్రభు చెప్తాడు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో నేను చదివి వినిపిస్తాను చూడండి. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతో అంటే అర్థం ఏంటంటే మన ఇన్నర్ బీయింగ్, నిజంగా అంతరంగంలో నుంచి దాన్ని ఫీల్ అవుతూ, సత్యంతో అంటే దేవుని వాక్యంతో, దేవుని వాక్యం విన్నప్పుడు మనకు వచ్చే రెస్పాన్స్ ఉంటుంది, దాన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటారు. అపోస్తలుడు కానీ ప్రవక్తలు కానీ ప్రారంభ క్రైస్తవ్యం కానీ లేదా రాజ్ ప్రకాష్ పాల్ అనే వ్యక్తి రానంత వరకు ఇలాంటి డ్యాన్సులు వేసేటువంటి వాతావరణం వర్షిప్ పేరుతో క్రైస్తవ్యంలో ఉందా? మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. అది వెస్ట్రన్ కల్చర్లో ఉంది, పబ్ కల్చర్, క్లబ్ కల్చర్లో ఉంది. నాకు తెలిసి పెంతెకొస్తోళ్ళు నాట్యం ఆడతారు, కింద పడి దొర్లుతారు, చప్పట్లు కొడతారు, అల్లరి చేస్తారు అని మాట్లాడుకుంటాం కదా. వాళ్ళు కూడా ఇంత బరి తెగించి ఒక స్టేడియం బుక్ చేసుకొని వీళ్ళు పాట పాడుతుంది యేసుప్రభు అనుకుంటున్నారా మీరు? యేసయ్య యేసయ్య అని కాదు. వీళ్ళు పాట పాడుతుంది వీళ్ళు డ్యాన్స్ చేసుకోవడానికి. ఇక క్రైస్తవులం కదా, వేరే ఆప్షన్ లేదు. క్రైస్తవులు అన్న తర్వాత ఇక యేసయ్య అని పాడాలి, వేరే ఆప్షన్ లేదు. అలా గతి లేక యేసయ్య అని పాడుతున్నారు. కానీ వీళ్ళని సంతోషపరుచుకునేదానికి వీళ్ళ సినిమా పిచ్చిని ఇలా తీర్చుకుంటున్నారు ఆరాధన పేరుతో. చికిరి చికిరి సాంగ్ ఒకవేళ వర్షిప్ అయితే ఇది కూడా వర్షిప్పే అవుతుంది. ఒకవేళ చికిరి చికిరి సాంగ్ అయితే ఆ సాంగ్ సినిమా పాట అయితే కనుక ఈ రాజ్ ప్రకాష్ పాల్ చేస్తున్నది కూడా సినిమా కల్చరే. అల్లరి, భ్రష్టత్వం, క్రైస్తవాన్ని బట్టిన భ్రష్టత్వం. ఆరాధన కాదు, అది అల్లరి. దీన్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, భ్రష్టాత్మ. క్రిస్టియన్ చికిరి సాంగ్ ఇది. ఇది మాత్రమే కాదు, రాజ్ ప్రకాష్ పాల్ పాడే ప్రతి పాట అలాగే ఉంటుంది. ప్రతి పాట డాన్స్ వేసుకునే దానికే, ఆరాధన పేరుతో అల్లరే. ఆ చికిరి చికిరి పాట పాడుతున్నప్పుడు ఆ ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నారు కదా, ఓకే, అది అక్కడ సరిపోతుంది. కానీ చర్చికి వచ్చి చర్చిలో కర్చీఫ్లు పట్టుకొని ఇలా ఊగుతూ వాళ్ళు గెంతుతూ ఉంటే, డాన్సులు వేస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఎక్కడైనా ఆరాధన కనిపించిందా? అల్లరి అల్లరి అల్లరి, అంతే. దిస్ ఇస్ క్రిస్టియన్ చికిరి సాంగ్, అంతే. చికిరి సాంగ్ వర్షిప్ అయితే ఇది కూడా వర్షిప్పే. మీకు పదాలతో ప్రాబ్లం అయితే పదాలు మార్చేసండి చికిరి సాంగ్లో. ఇలాంటి వ్యక్తులు క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నా వంతుగా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి క్లబ్ కల్చర్కి, పబ్ కల్చర్కి గెంతులేసి చిందులేసేటువంటి ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలలోకి వెళ్తూ ఉంటే, ఇలాంటి వర్షిప్ సెంటర్కి వెళ్తూ ఉంటే కనుక మీ వంతుగా మీరు వాళ్ళకి మోటివేట్ చేయండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, మన వీడియో చూపించండి. మన క్రైస్తవాన్ని, మన క్రైస్తవ మూలాలని, ఫండమెంటల్స్ని కాపాడు.